ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఈ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి ఎక్సర్సైజ్ 2.3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2.4 కి ఎగ్జాంపుల్ సమ్స్ అనేది చూడండి. ఎగ్జాంపుల్ 12 క్వశ్చన్ చేయండి ఫస్ట్. ఇందులో కూడా మనం ఈ థియరం యూజ్ చేయాలి, రిమైండర్ థియరం యూజ్ చేయాలి. రిమైండర్ థియరం అనేది ఏంటంటే ఇక్కడ సమ్ f of x is equal to x minus a into q of x plus రిమైండర్. ఇక్కడ q of x అనేది ఏంటంటే కోషెంట్. అంటే f of x అనే పాలినామియల్ లో x minus a అయితే డివైజర్. ఈ డివైజర్ తో డివైడ్ చేస్తే n టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ px టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇందులో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇక్కడ రిమైండర్ వాల్యూ r. ఈ యొక్క ఫ్యాక్టరైజేషన్ థియరం ఏదైతే ఉందో రిమైండర్ ని యూజ్ చేసాం అనుకోండి, మనకి వెరిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది. వెరిఫికేషన్ చేయమన్నప్పుడు ఇందులో గివెన్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ వాల్యూ ప్లస్ రిమైండర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ అవ్వాలి గివెన్ పాలినామియల్ అయితే. అక్కడ ఏ థియరం సాటిస్ఫై చేసినట్టు, రిమైండర్ థియరం సాటిస్ఫై అయినట్టు. చూడండి ఇందులో ఎగ్జామిన్ వెదర్ x plus 2 is a factor of x cube plus 2x square plus 3x plus 6. మనం అడిగింది x plus 2 ఫ్యాక్టర్ కాదని అడిగారు. ఫ్యాక్టర్ కాదంటే ఏంటి, రిమైండర్ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఏదైతే జీరో వాల్యూ ఉందో జీరో వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ గివెన్ డివైజర్ ఏమవుతుంది, ఈజ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే డివైజర్ ఆల్వేస్ మనకి ఏంటంటే ఫ్యాక్టర్ అవ్వదు. డివైజర్ వాల్యూ ఫ్యాక్టర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఆ జీరో వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, ఆన్సర్ రిమైండర్ వాల్యూ 0 రావాలి. రిమైండర్ వాల్యూ 0 వస్తేనే గివెన్ వాల్యూ ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. సచ్ ఇందులో గివెన్ పాలినామియల్ given polynomial होते हैं, let given polynomial f of x is equal to x cube plus 2x square plus 3x plus 6. इंदर 0 वाली का होगा टे 0 of x plus 2 that implies x plus 2 is equal to 0. Therefore x is equal to plus 2 right side कितना होते हैं -2. x वाली -2 వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సిన రిమైండర్ వాల్యూ కట్టాలి కాబట్టి therefore f of -2 is equal to f of -2 కడితే ఏమవుతుందమ్మా, -2 హోల్ క్యూబ్. గివెన్ పాలినామియల్ x ఉంది, x ప్లస్ b ప్లస్ ఎంత x బై -2 కాబట్టి -2 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 6 సబ్స్టిట్యూషన్ వాల్యూ చేశాను కదా. మైనస్ హోల్ క్యూబ్ అంటే మైనస్ 3 టైమ్స్ చేస్తాం, మైనస్ 3 టైమ్స్ అంటే ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ -2 క్యూబ్ అంటే 2 2 4 4 2 0 8 plus 2 into -2 whole square, minus into minus and plus 2 square into 4 plus into minus -3 2 6 plus 6 plus 6 minus 6 ఏమవుతుంది cancel. ఇక్కడ చూడండి -8 plus 2 8 8 2 4 ఎంత 8 8 8 cancel ఎంత వచ్చింది 0. అంటే f of -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మరి f of -2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి therefore x plus 2 is a factor of f of x, is a factor of f of x. ఏ థియరం యూజ్ చేసేది, బై ఫ్యాక్టర్ థియరం రాస్తాను. బై ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది, f of x is equal to x minus a into q of x చేశాక ప్లస్ రిమైండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కంపల్సరీ దేని సాటిస్ఫై చేసినట్టు, రిమైండర్ థియరం సాటిస్ఫై చేసినట్టు కాబట్టి ఆ ఫ్యాక్టర్ థియరం కూడా దానికి అప్లై అవుతుంది. ఆ ఫ్యాక్టర్ థియరం దానికి అప్లై అయితే అవుతుంది x plus 2 is a factor of given polynomial. గివెన్ పాలినామియల్ అంటే ఇక్కడ fx యూజ్ చేసుకునే పర్లేదు కావాలి, ఇక్కడ fx అని లెటర్ యూజ్ చేశాం కాబట్టి ఇక fx అని రాశాను. లేదంటే గివెన్ పాలినామియల్ మొత్తం రిటర్న్ చేస్తే రిటర్న్ చేసుకోవచ్చు. గివెన్ పాలినామియల్ మొత్తం రిటర్న్ చేస్తే రిటర్న్ చేసుకునే పర్వాలేదు. ఇక్కడ ఫస్ట్ ఈ సమ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ సమ్ చూడండి. ఎగ్జాంపుల్ 13 చూడండి. ఎగ్జాంపుల్ 13 లో ఫైండ్ వాల్యూ చూడండి. ఇక్కడ ఫైండ్ the value of k
if condition study if 2x minus 3 is a factor of 2x cube minus 9x square plus x plus k 2x cube minus 9x square plus x plus k ఇచ్చాడు. మరి ఇక్కడ ఫైండ్ ద వాల్యూ k అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్ అని చెప్పాడు. ఇది ఫ్యాక్టర్ అయితేనే ఇక్కడ k వాల్యూ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి కండిషన్ చూడండి సార్. లెట్ గివెన్ కాలం ఒక పే కాబట్టి p of x is equal to p of x కూడా ఎంత 2x cube minus 9x square plus x plus k. మరి 0 వాల్యూ కావాలి కాబట్టి 0 వాల్యూ అప్లై చేయండి. 0 ఆఫ్ ఇక్కడ ఉన్న పాలినామియల్ అంటే ఇక్కడ 2x minus 2 2x minus 3 కాబట్టి దట్ ఇంప్లైస్ 0 ఆఫ్ 2x minus 3 అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది 2x minus 3 ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఏదైతే 0 వాల్యూ ఫైండ్ చేద్దామనుకుంటామో ఆ 0 వాల్యూ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ 0 చేయాలి. ఈజ్ ఈక్వల్ 0 చేస్తే ఇది -3 ఈ -3 రైట్ సైడ్ ఏమవుతుంది దేర్ 2x ఈజ్ ఈక్వల్ టు +3. ఇక్కడ 2 ఏం చేస్తుంది మల్టిప్లై. మరి మల్టిప్లై చేసేప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది దేర్ x ఈజ్ ఈక్వల్ టు 3/2 x ఈజ్ కూడా ఎంత అవుతుంది 3/2 అవుతుంది. ఇక్కడ కండిషన్ అప్లై చేస్తాం ఏంటిది ఫ్యాక్టర్ అన్న కదా మరి సైన్ ఇఫ్ 2x minus 3 is a factor of f p of x is a factor of ఎంత p of x 2x minus 3 is a factor of f p of x అనుకోండి. ఇక్కడ ఎంప్లస్ కండిషన్ ఏంటి మరి ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను ఫ్యాక్టర్ అన్నప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈక్వల్ ఎంత అవుతుంది 0 అవుతుంది. అంటే కంపల్సరీ రిమైండర్ ఏమవ్వాలి 0 అవ్వాలి కాబట్టి therefore p of the subtraction ఎంత కదా 3/2 is equal ఎంత అవుతుంది 0 ఈజ్ ఈక్వల్ 0 చేయాలి. ఇందులో k అనే వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి నువ్వు p అనే ఫంక్షన్ లో ఏదైతే పాలినామియల్ ఉందో పాలినామియల్ లో ఈ వాల్యూ రీప్లేస్ చేస్తే కంపల్సరీ ఎంత అవ్వాలి 0 అయిపోవాల్సింది. కంపల్సరీ రిమైండర్ ఏమన్నా ఫ్యాక్టర్ ఉన్నావు కాబట్టి ఫ్యాక్టర్ ని యూజ్ చేసావు కాబట్టి ఫ్యాక్టర్ అన్న మీనింగ్ ఏంటి ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా 0 అవుతుంది కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 2 into x వాల్యూ ఎంత ఇక్కడ 3/2 పవర్ ఎంత హోల్ క్యూబ్ minus 9 into x value ఎంత 3/2 పవర్ ఎంత హోల్ స్క్వేర్ ప్లస్ x value ఎంత 3/2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ ఎంత ఆన్సర్ 0. మరి ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది. హోల్ క్యూబ్ అంటే ఏంటి న్యూమరేటర్ హోల్ క్యూబ్ చేయాలి డినామినేటర్ కూడా హోల్ క్యూబ్ చేయాలి. 2 into 3 క్యూబ్ ఎంత 3 3 9 9 3 27 divided by 2 క్యూబ్ ఎంత 8. నెక్స్ట్ మైనస్ 9 into 3 square ఇక్కడ 3 square by 2 square 3 square అంటే 3 ఎంత 9 divided by 2 square ఎంత 4 plus 3/2 plus k is equal to 0. ఇక్కడ చూడండి ఈ 2 టేబుల్ 8 టైమ్స్ అవుతుంది 4 టైమ్స్. ఇక్కడ చూడండి 4 4 2 మరి 4 4 2 ఉంది కాబట్టి LCM ఎంత అవుతుంది LCM వాల్యూ 4 అవుతుంది. LCM వాల్యూ 4 కాబట్టి 4 చేసాం చూడండి ఇక్కడ 4 ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ ఎంత 27. నెక్స్ట్ మైనస్ మరి ఇక్కడ 4 4 సరిపోయింది. డినామినేటర్ వాల్యూ 4 ఉంది ఎల్సిఎం వాల్యూ కూడా 4 ఉంది కాబట్టి 9 9 జా ఎంత 81 9 9 ఎంత 81 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 4 ఉంది ఇక్కడ డినామినేటర్ ఉంది 2 ఉంది 2 10 4 ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ 2 3 జా ఎంత 6 2 3 ఎంత 6 ప్లస్ ఎల్సిఎం వాల్యూ ఇక్కడ 4 ఉంది ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 4 into k ఎంత 4k ఎంత 4k ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఎంత 0. ఇది ఏం చేస్తుంది ఇక్కడ డివైడ్ ఈ డివైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై డివైడ్ వాల్యూ రైట్ సైడ్ ఎంత మల్టిప్లై కాబట్టి 4 zeros ఎంత 0 4 zeros 0 కాబట్టి ఇంకా ఫైనల్ వాల్యూ చూడండి సార్ Therefore, electronic balance है 27 plus 6 ఎంత 33 minus 81 plus 4k is equal to 0. ఇందులో ఇక్కడ డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై కాబట్టి 4 zeros ఎంత 0. 27 plus 6 ఎంత 33 minus 81 plus 4k is equal to 0. 81 లో 33 క్యాన్సిల్ అవుతాయి 81 లో 33 క్యాన్సిల్ ఎంత వస్తుంది
ఇక్కడ మామూలుగా 80 లో 33 పోతే 47 47 ప్లస్ 1 అయితే 48 అంటే -48 ప్లస్ 4k ఈజ్ ఈక్వల్ టు 0 ఇది -48 వాల్యూ రైట్ సైడ్ అయితే అవుతుంది దేర్ఫోర్ 4k ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ వాల్యూ రైట్ సైడ్ అయితే అవుతుంది +48 ఇక్కడ 4 మల్టిప్లై మరి మల్టిప్లై చేసేవా రైట్ సైడ్ అయితే అవుతుంది డివైడ్ దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 48 divided by 4 4 times 48 ఎన్ని టైమ్స్ 12 times 4 12 ఎంత 48 4 12 ఎంత 48 therefore ఫైనల్ గా k ఎంత అవుతుంది 12 ఫైండ్ k అన్నప్పుడు k వాల్యూ పర్ఫెక్ట్ గా వస్తేనే మనకి సొల్యూషన్ రైట్ అయినట్టు therefore ఆన్సర్ కూడా మనకి 4 అయింది ఆ క్వశ్చన్ ఏదైతే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఆన్సర్ రీచ్ అవుతేనే మనకి ఫుల్ మార్క్స్ ఉంటాయి ఆన్సర్ రీచ్ అవ్వకుండా ఇక్కడ సబ్స్టిట్యూషన్ రాంగ్ చేసినా లేదా ఫైనల్ ఆన్సర్ రాంగ్ వచ్చినా కూడా మనకి ఏమవుతుంది 1 or 2 మార్క్స్ వేస్తారంటే ఇక్కడతో సమ్ కంప్లీట్ నెక్స్ట్ వన్ చూడమ్మా example 14 show that x minus 1 is a factor of x power 10 minus 1 and also of x power 11 minus 1 ఇక్కడ 2 పాలినామియల్స్ ఇచ్చాడు ఈ 2 పాలినామియల్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కామన్ ఫ్యాక్టర్ ఎంత x minus 1 ఆ 2 పాలినామియల్స్ ఏంటి ఇక్కడ ఫర్ సపోజ్ ఫస్ట్ పాలినామియల్ x power 10 minus 1 సెకండ్ పాలినామియల్ x power 11 minus 1 ఈ 2 పాలినామియల్స్ కి కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ వాల్యూ దీన్ని డివైడ్ చేస్తుంది అనదర్ వాల్యూ కూడా ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ వాల్యూ అవుతుంది 2 పాలినామియల్స్ కి అవుతుంది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అంటే గివెన్ చూడమ్మా let p of x is equal to x power 10 minus 1 and p of x is equal to x power 11 minus 1 2 పాలినామియల్స్ తీసుకున్నాం ఇప్పుడు మనకి ఏం కావాలి జీరో వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ జీరో వాల్యూ కట్టుకున్నామా సింబల్ అయితే q తీసుకోవచ్చు g తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ px బదులు కాదు q తీసేసి g పెట్టుకోవాలి కావాలి అంటే qx అనేది కోషెంట్ కదా కొంతమంది q వచ్చని ఆలోచిస్తారు అందులో q అనేది కోషెంట్ లెటర్ కాబట్టి అనదర్ లెటర్ వాడుకోండి p g లేదా f g ఏది తీసుకున్నా పర్లేదు ఇప్పుడు మ్యాటర్ చూడండి సార్ ఏ మ్యాటర్ పొందేమంటా టు ప్రూవ్ వాడు క్వశ్చన్ ఏంటంటే టు ప్రూవ్ ఏం చేయాలంట x minus 1 is a factor క్వశ్చన్ లో ఉండే మ్యాటర్ ఇది is a factor of ఫస్ట్ పాలినామియల్ ఎంత p of x is a polynomial of both p of x and g of x ఏమన్నాడు టు ప్రూవ్ చేయాలంట ఏం ప్రూవ్ చేయాలంట x minus 1 is a factor of both అంటే రెండింటికి కూడా ఫ్యాక్టర్ అని చెప్పాలంట దానికి ఏం చెప్తున్నాడు it is sufficient to show that ఏం ప్రూవ్ చేయాలంట వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అంటే ఇక్కడ p of 1 is equal to 0 another value and g of 1 is equal to 0 ఇది ప్రూవ్ చేయాలి కండిషన్ చూసారు ఇక్కడ టు ప్రూవ్ చేయాలి ఏది ప్రూవ్ చేయాలి x minus 1 is a factor of both ఎందుకంటే ఫర్ సపోజ్ సెపరేట్ గా రాసుకున్నా కాలేజ్ మ్యాటర్ అందులో టు ప్రూవ్ x minus 1 is a factor of both p of x and g of x మరి p of x and g of x ఫ్యాక్టర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి దీని జీరో వాల్యూ ఎంత x minus 1 జీరో వాల్యూ ఎంత x minus 1 is equal to 0 x minus 1 is equal to 0 that implies x is equal to ఎంత 1 x ప్లేస్ లో రీప్లేస్ x by 1 చేసామనుకో మరి p of x లో x ప్లస్ ఎంత 1 అయితే p of 1 is equal to ఎంత అవ్వాలి 0 అవ్వాలి సెకండ్ ఫార్మ్ చెప్పాలి ఎంత g of x అంటే g of 1 is equal to ఎంత అవుతుంది 0 ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమవ్వాలి 0 అయితే అప్పుడు కంపల్సరీ ఏమవుతుంది x minus 1 is a factor of both p of x and g of x అంటే పాలినామియల్ కి ఫ్యాక్టర్ ప్రూవ్ చేయాలంటే సబ్స్టిట్యూషన్ చేయాలి మరి సబ్స్టిట్యూషన్ చేయాలి సార్ ఫస్ట్ p of 1 టేక్ p of 1 is equal to p of ఫంక్షన్ అంటే x పవర్ 10 కదంట x పవర్ 10 అంటే ఎంత 1 పవర్ 10 అంటే 1 పవర్ 10 మైనస్ 1 1 పవర్ 10 మైనస్ 1 అంటే 1 పవర్ 10 అంటే 10 టైమ్స్ 1 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1 తెలియదు లెక్క 1 పవర్ 10 అంటే 10 చేస్తారు కొంతమంది 10 టైమ్స్ మల్టిప్లికేషన్ అంటే ఎడిషన్ చేస్తారు ఎడిషన్ కదా ఇక్కడ 1 into 1 into 1 into 1 అలా 10 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి 1 1 0 1 1 1 0 1 1 1 అంటే 1 టేబుల్ లో 1 వస్తుంది
1 1 ఇప్పుడు కూడా 1 వస్తుంది కాబట్టి n టైమ్స్ మల్టిప్లై చేస్తే అవుతుంది 1 వస్తుంది -1 మరి 1 - 1 ఎంత 0 ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది p ఆఫ్ 1 ఇది కూడా 0 మరి సెకండ్ ఏమవుతుంది g ఆఫ్ 1 అంటే చూడండి ఇక్కడ x పవర్ 11 అంటే 1 పవర్ 11 -1 1 పవర్ 11 -1 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 1 పవర్ 11 అంటే 11 టైమ్స్ మల్టిప్లై చేస్తే కూడా ఏమవుతుంది 1 -1 మరి 1 - 1 ఎంత అవుతుంది 0 therefore g ఆఫ్ 1 కూడా ఏమవుతుంది 0 మీకు కావాల్సిన కండిషన్ వచ్చింది p ఆఫ్ 1 వాల్యూ 0 వచ్చింది g ఆఫ్ 1 వాల్యూ కూడా 0 వచ్చింది కాబట్టి ఇక్కడ రాసే మ్యాటర్ ఏంటి therefore ఏ టర్మ్ చేస్తారో దట్ బై ఏ టర్మ్ అది ఫ్యాక్టర్ థీరం ఎప్పుడైతే రిమైండర్ వాల్యూ 0 వచ్చిందో ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది ఫ్యాక్టర్ థీరం ఫ్యాక్టర్ వాల్యూ ఇక్కడ రిమైండర్ వాల్యూ 0 వస్తే ఏ టర్మ్ అప్లై అవుతుంది ఫ్యాక్టర్ థీరం అప్లై చేస్తుంది ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది therefore x - 1 is a factor of into the both into functions of p of x and g of x ఇందులో మ్యాటర్ పెద్దగా ఉండదు సబ్స్టిట్యూషన్ అయితే సమయం మనకి ఎగ్జామ్స్ ఇవ్వరు కానీ పవర్ 10 పవర్ 11 ఉంది కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ x - 1 అనేది 0 వాల్యూ అంటే ఏమవుతుంది x - 1 ఇది కూడా 0 దట్ ఇంప్లైస్ x కూడా అంతా 1 అంటే x ప్లస్ 1 రీప్లేస్ చేస్తే ఆ వాల్యూ కంపల్సరీ ఎంత రావాలి ఆన్సర్ 0 రావాలి అలాగే g ఆఫ్ 1 వాల్యూ కూడా ఎంత రావాలి 0 అవ్వాలి ఇలా 0 అయితే అప్పుడు x - 1 ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది నెక్స్ట్ టైం చూడమ్మా ఎగ్జాంపుల్ 14 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 50 ఎగ్జాంపుల్ 50 ఏముంది చూడండి సార్ factorize 3x square plus 11x plus 6 చూడమ్మా సార్ ఇది మీకు ఏ క్లాస్ కైనా కూడా ఫ్యాక్టరైజేషన్ రావాలి ఎక్కడ క్లాస్ తో కాదు ఇక్కడ ఈ 9th క్లాస్ తో స్టార్ట్ చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఒక ఇంటర్మీడియట్ కానీ లేదా ఒక పాలిటిక్స్ కానీ ఏది వెళ్ళినా కూడా కంపల్సరీ ఫ్యాక్టరైజేషన్ వస్తుంటాయి అంటే అసలు ఏంటిది క్వాంటిటీ ఈక్వేషన్ ఇందులో పవర్ ఎంత ఇక్కడ 2 పవర్ 2 ఉంది కానీ ఇది క్వాంటిటీ ఈక్వేషన్ పవర్ 2 అనే కాదు ఇక్కడ పవర్ 3 ఉన్నా కూడా ఫ్యాక్టర్స్ కావాలి అయితే పవర్ 2 కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీని టాపిక్ మనకి క్వాంటిటీ ఈక్వేషన్ స్పాట్ వస్తుంది అలాగే పార్లమెంట్ సెకండ్ నెక్స్ట్ 10th క్లాస్ వస్తుంది ఆ 10th క్లాస్ లో పడేంటి ఏంటి ఈ ఫ్యాక్టరైజేషన్ ఇంపార్టెంట్ ఎలా యూజ్ చేయాలి ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేద్దాం సమ్ ax² ప్లస్ bx ప్లస్ c అంటే ప్రొడక్ట్ వాల్యూ ఎలా చూడాలి సార్ స్టేటర్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేయండి స్టేటర్ ఎంత ఇక్కడ x² కోఎఫిషియంట్ వాల్యూ ఎంత a ఇంటూ కాన్స్టెంట్ ఎంత c ఈ a ఇంటూ c చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ వాల్యూ ఈ ప్రొడక్ట్ కి యూజ్ చేసిన ఫ్యాక్టర్స్ చూస్తున్నారు సత్యనే స్టేటర్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేస్తే ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రొడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో 2 టర్మ్స్ మళ్ళీ ఎడిషన్ వాల్యూ కూడా ఏమవ్వాలి ఈ ప్రోడక్ట్ అవ్వాలి అంటే ప్రోడక్ట్ అంటే ఫస్ట్ సపోజ్ నేను చూడండి సార్ ఒక ఈక్వేషన్ చెప్తాను ఇక్కడ x² ప్లస్ 4x ప్లస్ 3 ఉంది x² ప్లస్ 4x ప్లస్ 3 ఉంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1 ఏమి లేకపోతే ఎంత ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ లో ఒక కోఎఫిషియంట్ వాల్యూ లేదు అక్కడ టర్మ్ ఉంది టర్మ్ ఉండి కోఎఫిషియంట్ లేదు అనుకోండి టర్మ్ ఉండి కోఎఫిషియంట్ లేకపోతే ఈచ్ అండ్ ఎవరీ వాల్యూకి ఎంత అవుతుంది ఇప్పుడు కోఎఫిషియంట్ 1 అవుతుంది అంటే ఎవరీ కోఎఫిషియంట్ వాల్యూ 1 మన యూజింగ్ ఏంటంటే ఆ టర్మ్ కి కోఎఫిషియంట్ లేకపోతే అక్కడ ఏది యూజ్ చేసుకోవచ్చు 1 యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఏంటి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1 సి వాల్యూ ఎంత 3 ప్రొడక్ట్ చేసాం ప్రొడక్ట్ చేస్తే ఏసీ వచ్చింది ఏసీ ఎంత 1 × 3 3 వచ్చింది ఇప్పుడు ఏమన్నా నేను ఈ మిడిల్ లో b ఉంది కదా ఇక్కడ ఈ b అనే వాల్యూ ఎలా ఈక్వల్ అవ్వాలంట ఈ 3 అనే వాల్యూ ప్రోడక్ట్ వచ్చింది కదా ఈ ప్రోడక్ట్ ఉపయోగించిన ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఇవే యూజ్ చేయట్లేదు అక్కడ 1 × 3 కాదు వేరే టర్మ్స్ కూడా రావచ్చు ఒకసారి వేరే వాల్యూస్ ఇక్కడ ఈ వాల్యూ కోసం కాదు వేరే వాల్యూస్ కూడా ఇస్తున్నాను ఫర్ సపోజ్ ఇక్కడ 3 కాబట్టి ఈ 3 అనే వాళ్ళకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి 3 అనే ఫ్యాక్టర్స్ ఏంటి 1 3 1 3 3 3 1 3 అప్పుడు 1 3 ఏమవుతాయి ఫ్యాక్టర్స్ అవుతాయి ఈ 3 అనే వాటికి ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 3 కాబట్టి ఇవి ఎడిషన్ చేస్తే ఏమవ్వాలి b క్యాపిటల్
మరి ఎడిషన్ చేస్తే b కి ఈక్వల్ అవుతుంది కదా ఇక్కడ b వాల్యూ ఎంత 4 ఇక్కడ b వాల్యూ ఎంత 4 ఈ 4 అనే వాల్యూ ఎలా వస్తుంది ఇక్కడ 1 + 3 ఎడిషన్ చేస్తే వస్తుందా లేదా వస్తుంది 1 + 3 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది 4 సార్ దీనికి ఏంటి ఇలా ఇంకో డౌట్ వచ్చింది ఇంకో క్వశ్చన్ ఇచ్చాను x² + 7x + 12 ఇచ్చాను x² + 7x + 12 లో ఇక్కడ x² కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1 మరి 1 12 ఎంత 12 1 12 ఎంత 12 మల్టిప్లికేషన్ చేస్తే 12 వచ్చింది కానీ ఈ 12 అనేది ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ 12 అనేది ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ 2 6 జా అంటే 2 6 2 6 ఎంత 12 మరి 1 12 జా 12 1 12 ఎంత 12 1 12 కూడా ఉంది ఇంకోటి ఏంటి 3 4 జా ఇంకో పేరు ఏంటి 3 4 జా ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ లో పేర్స్ ఉన్నాయి ఏంటి పేర్స్ 2 6 1 12 3 4 ఈ 3 పేర్స్ లో ఏ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఈ మిడిల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది ఏ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే అంటే పేర్లో ఉన్న వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఈ 7 కి ఈక్వల్ అవుతుంది ఫస్ట్ 2 + 6 చేసావు 2 + 6 చేస్తే ఎంత 8 అంటే సాటిస్ఫై అవ్వలేదు 1 + 12 చేసావు 1 + 12 చేస్తే ఎంత 13 ఇది కూడా సాటిస్ఫై అవ్వలేదు కానీ 3 + 4 చేస్తే ఎంత 7 ఏదైతే సాటిస్ఫై చేసిన ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకోవాలి అందువల్ల ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ టాపిక్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నట్టు సారీ ఎలా చేస్తాను ఏంటన్నది ఫస్ట్ ఇక్కడ 3x² కదంట 3x² + 11x + 6 ఈజ్ ఈక్వల్ టు మీకు డైరెక్ట్ మెథడ్ లో ఫ్యాక్టరైజేషన్ 2 స్టెప్స్ ఇచ్చాడు స్టెప్స్ మీద కానీ అవసరం లేదు ఇక్కడ చూడండి ఫస్ట్ 3 × 6 x² కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 3 ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 6 3 6 జా 3 6 జా ఎంత 18 మరి 18 ని ఇందాక చెప్పినట్టుగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ ది 1 18 జా ఫస్ట్ ఫ్యాక్టర్ ఎంత 1 18 జా నెక్స్ట్ 2 9 జా 2 9 జా ఎంత 18 నెక్స్ట్ 3 6 జా నెక్స్ట్ ఎంత 3 6 జా అయితే ఇక్కడ మిడిల్ టర్మ్ ఎంత 11 ఉంది మిడిల్ టర్మ్ 11 ఉన్నప్పుడు ఇక్కడ పేర్స్ లో ఏ పేర్స్ లో వాల్యూస్ ఎడిషన్ చేస్తే 11 వస్తుందంటే 3 + 6 చేసావు 3 + 6 ఎంత 9 సాటిస్ఫై అవ్వలేదు 1 + 18 చేసావు మరి 1 + 18 ఎంత 19 ఇది సాటిస్ఫై అవ్వలేదు మరి 2 + 9 ఎంత 11 ఇది సాటిస్ఫై అయింది అక్కడ సాటిస్ఫై చేసిన పేరు ఏదైతే ఉందో ఆ 2 9 యూజ్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఒకే వాల్యూకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ కూడా ఉంటాయి అందువల్ల 3 6 జా ఎంత 18 ఈ 18 కి మనం యూజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి 11 రావాలన్నా కాబట్టి ఎడిషన్ చేస్తే 11 అన్నా కాబట్టి నేను ఏం చేసాను ఇక్కడ 2 9 జా 2 + 9 ఎంత 11 అయితే ఇక్కడ సింబల్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్ కాబట్టి పాజిటివ్ వాల్యూస్ యూజ్ చేసాం ఇది ఇక్కడ ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ కూడా ఏంటి ప్లస్ యూజ్ చేసాం ఒకవేళ నెగిటివ్ ఉంటే ఏంటి మరి నెగిటివ్ ఉంటే మైనస్ వచ్చింది అనుకోండి ప్లస్ ఉంటే మైనస్ అంటే ఒకటి ప్లస్ ఒకటి ఏంటి మైనస్ ఇక్కడ ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు ఆ కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ వచ్చిందంటే ఏంటిది ప్లస్ ఇంటూ మైనస్ ఒక వాల్యూ ప్లస్ ఒక వాల్యూ ఏంటి మైనస్ అని అప్పుడు ఏది ప్లస్ ఏది మైనస్ అని తర్వాత డిస్కస్ చేద్దాం ప్రెజెంట్ ప్లస్ ఉంది కదా దాని గురించి చూడండి అందువల్ల 3 6 జా 18 వచ్చింది ఈ 18 కి యూజ్ చేసే ఫ్యాక్టర్స్ ఎడిషన్ చేస్తే ఎంత రావాలి 11 రావాలి ఆ 11 కి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి 2 9 జా 18 వస్తుంది అదే 2 9 ఎడిషన్ చేస్తే ఎంత 11 అందువల్ల ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎలా వాడుతున్నాం చూడండి సార్ ఈజ్ ఈక్వల్ టు 3x² ఈ 11x ని 2 పార్ట్స్ చేశాను ఏంటి 2 పార్ట్స్ 2x + 9x అంటే 2x + 9x + 6 అంటే 11x ని 2 పార్ట్స్ చేశాను ఏంటి 2 పార్ట్స్ 2x ఒక పార్ట్ 9x ఒక పార్ట్ అని 9x + 2x ఎంత 11x కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి ఈ టర్మ్స్ లో కామన్ టర్మ్ చూడండి ఒకసారి 3x² కదా 3 × x² ఎంత x × x x² అంటే మీనింగ్ ఏంటి x × x ప్లస్ 2x ఉంది 2x అంటే 2 × x ఈ రెండిట్లో కామన్ టర్మ్ చెప్పండి ఇదేమో 3x² 3 × x × x అని రాశాను ఇది 2x 2 × x ఈ 2 టర్మ్స్ లో కామన్ టర్మ్ ఏంటి x ఇందువల్ల కామన్ అంటే రెండిట్లో ఉండాలి ఇగో x ఉంది ఆ x ని తీసేసాను x ని తీసేస్తే ఇక్కడ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది ఇక్కడ 3x ప్లస్ ఇక్కడ x పోతే ఇంకా ఎంత ఉంది ఇక్కడ 2 నెక్స్ట్ ప్లస్ అక్కడతో టర్మ్ అయింది నెక్స్ట్ టర్మ్ చూడండి ఒకసారి 9x ఉంది ఈ 9x ని నాకు కామన్ గా రావాలి కాబట్టి 9 కి 6 కి కామన్ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ 9x ఉంది ఇక్కడ 6 ఉంది 9x 6 లో కామన్ టర్మ్స్ అంటే కాన్స్టెంట్స్ ఉన్నాయి 9 6 ఉంది కానీ 9 6 లో కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ 3 అందులో 3 3 జా 3 × 3 × x ఇక్కడ 6 అంటే 2 3 జా అయితే ఇక్కడ చూడండి సార్ రెండింటిలో కామన్ ఉన్నది ఏంటి ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది ఆ 3 తీసేస్తే ఇక ఫస్ట్ ఏముంది ఇక్కడ 3x ఒక 3 పోయింది ఒక 3 పోతే ఇంకేముంది ఇక్కడ 3 ఉంది x ఉంది ఇక్కడ 3 పోతే ఎంత ఉంది ఇక్కడ x లేదు కదా ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఎంత ఉంది ఇక్కడ 2
ఇప్పుడు చూడమ్మా ఈ ఫస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్ ఉంది, సెకండ్ టర్మ్ కూడా మల్టిప్లికేషన్ ఉంది. ఈ టూ టర్మ్స్ లో కామన్ వాల్యూ చూడండి సార్. ఫస్ట్ వాల్యూ కామన్ తీసాం 3x స్క్వేర్ ప్లస్ 2x లో x కామన్ తీస్తే 3x ప్లస్ 2 ఉంది. 9x ప్లస్ 6 లో 3 కామన్ తీసారు. 3 టైమ్స్ 9 లో ఎంత టైమ్స్ అవుతుంది 3 టైమ్స్. పక్కన ఇంకా ఉంది అక్కడ x ప్లస్ 3 టైమ్స్ 6 లో ఎంత టైమ్స్ అవుతుంది 2 టైమ్స్. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ గా కనబడుతుంది ఏంటిది 3x ప్లస్ 2 3x ప్లస్ 2. ఆ 3x ప్లస్ 2 కామన్ తీస్తే 3x ప్లస్ 2 ఇంటూ 3x ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇక్కడ x ప్లస్ 3. ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాస్తాం. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఈ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఏంటది స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఈ ప్రోడక్ట్ వాల్యూకి ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయండి. ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ఫ్యాక్టర్స్ పేర్స్ లో ఎడిషన్ చేస్తే 11 వచ్చే వాల్యూస్ తీసుకోవాలి. ఎడిషన్ చేస్తే 11 తీసే వాల్యూస్ అంటే ఇక్కడ 2 9 18 2 9 18. ఆ 2 ప్లస్ 9 చేస్తే ఎంత 11 వచ్చింది. కాబట్టి ఈ పేర్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకున్నాం. ఆ విధంగా సెపరేట్ చేస్తే వచ్చింది మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ లో. ఇందులో కామన్ టైం ఏంటి కామన్ వాల్యూ x కాబట్టి x కామన్ తీసాం. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ x క్యాన్సిల్ అవుతే 3x. ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ ఎలా వచ్చింది చూసారా 3x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు. అయితే మన మల్టిప్లికేషన్ లో ఇప్పుడు కూడా ఇక్కడ x కి కోఎఫిషియంట్ వాల్యూ ఏంటి ముందు ఫ్రంట్ రాసుకోవడం అన్నమాట. అది మన టెక్స్ట్ బుక్ లో ఫ్రంట్ ఇస్తే ఫ్రంట్ యూజ్ చేసుకోండి. అందువల్ల సింగిల్ డిజిట్ వాల్యూ ఇస్తే అది రాసుకోండి, లేదా ఐడెంటిటీ గా రాసుకునే పర్లేదు. ఇంటో వాల్యూ 3x ప్లస్ 2 ఇంటూ 3x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3. అంటే డైరెక్ట్ ఇప్పుడు కూడా ఇచ్చిన గివెన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మన ఫ్యాక్టరైజేషన్ వచ్చిన దాకా రాసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే దీని ఫ్యాక్టరైజేషన్ వాల్యూస్ ఏంటి 3x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3. అది ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 15, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16 చూడండి. ఎగ్జాంపుల్ 16 మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్ 16 వెరిఫై వెదర్ కాలమ్ ఇక్కడ 2x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ plus 3x minus 2 is divisible by x square minus 3x plus 2 or not. అవుతుందా కాదా అని అడిగిన క్వశ్చన్. చూడండి సార్. How can you verify using factor theorem? How can you verify using factor theorem? ఇందులో మీకు మ్యాటర్ ఇచ్చాడు. మ్యాటర్ మనకు అంత అవసరం లేదు. మ్యాటర్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి యూజ్ చేసేది అది. ఆ మ్యాటర్ మనకి ఎగ్జామ్లో అవసరం లేదు. ఏంటో మ్యాటర్ అంటే మీకు డివిజిబుల్ చేయమనే వాల్యూ ఉంది కదా. డివిజిబుల్ చేయమనే వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. అది లీనియర్ పాలినామే కాదు. లీనియర్ అంటే ఏంటి ఎక్స్ ఉండాలి. ఓన్లీ ఎక్స్ ఉంటే లీనియర్. కానీ ఇక్కడ ఓన్లీ ఎక్స్ లేదు, ఏమన్నా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. అందులో ఇది ఏంటిది క్వాడ్రాటిక్ పాలినామిల్. మరి క్వాడ్రాటిక్ పాలినామిల్ ఎలా డివైడ్ చేస్తావు? మన దగ్గర డివిజిబుల్ మెథడ్ లేదు. మరి డివిజిబుల్ మెథడ్ ఉంది కాబట్టి అక్కడ మ్యాటర్ ఏం చూసారు ఇక్కడ ద డివైజర్ ఇస్ నాట్ ఏ లీనియర్ పాలినామిల్. అంటే డివైజర్ ఏదైతే ఉందో ఆ డివైజర్ అనేది లీనియర్ పాలినామిల్ కాదు. మరి లీనియర్ పాలినామిల్ కాబట్టి ఏంటిది క్వాడ్రాటిక్ పాలినామిల్. అందువల్ల ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్. మరి ఏం చేయాలి అప్పుడు? యూ హ్యావ్ లెర్న్డ్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ బై స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ యాజ్ ఫాలోస్. అంటే ఏదైతే ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసామో ఆ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఫ్యాక్టర్స్ కింద రాయమనడం. అందువల్ల ఆ మ్యాటర్ మనకి ఏం అవసరం లేదు. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా యూజ్ చేసుకోండి. డైరెక్ట్ అంటే ఇక్కడ గివెన్ అంటే ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు
2x power 4 minus 6x cube. ఇక్కడ గివెన్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ యూజ్ చేయండి. Let p of x equal to 2x cube minus 6x cube plus 3x square 3x square minus 3x plus 2. నెక్స్ట్ సెకండ్ ఏంటి q of x ఉంది. అందులో q of x లో మనకి ఫ్యాక్టరైజ్ డివైజర్ ఉంది కాబట్టి x square minus 3x plus 2 is equal to 0. మరి డివైజర్ x square minus 3x plus 2 కాబట్టి డివైజర్ ఏం కట్టాలి ఫ్యాక్టరైజేషన్ కట్టాలి. మరి ఫ్యాక్టరైజేషన్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఏదైతే ఫ్యాక్టరైజేషన్ కట్టాలన్నామో ఇక్కడ x square minus 3x plus 2 లో x square కోఎఫిషియంట్ ఎంత 1. మరి x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 1 కాబట్టి ఈ కోఎఫిషియంట్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ ఎంత 1 ఇంటూ 2. మరి 1 ఇంటూ 2 ఎంత 2. మరి 1 ఇంటూ 2 అన్న 2 అయింది. 2 ఫ్యాక్టర్స్ అంటే 1 2 జరే 2 ఫ్యాక్టర్స్ ఏం లేవు. 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ యూనిట్. ఏంటో యూనిట్ అది 1 2 1 2 జ 2. మరి 1 ప్లస్ 2 చేస్తే ఎంత 3 3 సరిపోయిందా మిడిల్ వాల్యూ సరిపోయింది. అందులో ఎడిషన్ చేస్తే మనకి 3x - 2 1 -2 plus 3 sir. దీని ఇట్లా ఫైండ్ అవ్వలేదు. 2x power 4 plus minus 6x cube plus 3x square plus 3x minus 2. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమంటే ఇక్కడ x square minus 3x plus 2 కాబట్టి ఈ x square minus 3x plus 2 కి ఫ్యాక్టర్స్ కట్టడం ఎలాగా x square కోఎఫిషియంట్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్. మరి x square కోఎఫిషియంట్ వాల్యూ 1 కాబట్టి 1 2 జన్ ఎంత 2. మరి 2 కు ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 కానీ 1 2 ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 3 కాబట్టి మిడిల్ వాల్యూ సరిపోయింది. అందువల్ల x స్క్వేర్ ఈ 3x ని 2 పార్ట్స్ చేశాను. కానీ 2 పార్ట్స్ చేసాం ఉండాలి మైనస్ ఎడిషన్ లో మైనస్ ఉంది. ఎడిషన్ లో మైనస్ ఉంది అంటే అక్కడ ఉన్న వాల్యూస్ కూడా ఏమి సెపరేట్ చేసిన వాల్యూస్ కూడా మైనస్ చేయాలి. అంటే ఎంత వచ్చింది మైనస్ 1 into x మైనస్ 2 into x ప్లస్ 2 అంటే ఇక్కడేమో 1x కింద 2x కింద సెపరేట్ చేసాం. ఇందాక ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాక సేమ్ ప్రాసెస్ యూజ్ చేయండి. ఏంటో ప్రాసెస్ x స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి x స్క్వేర్ అంటే x into x x into x. మరి 1x అంటే 1 into x. ఈ రెండింటి కామన్ టర్మ్ ఏంటి x. కామన్ టర్మ్ x కాబట్టి x కామన్ చేస్తే ఇక్కడ x పదంగా ఎంత కదా x తర్వాత సింబల్ ఏంటి మైనస్. ఇక్కడ x పోతే ఇంకేముంది అక్క 1. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ -2x ఉంది. -2x అవుతుందా చూడండి సార్. -2x ఉంది ఇక్కడేమో మైనస్ ప్లస్ ఉంది. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి మైనస్ ఆఫ్ మైనస్. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి మైనస్ ఆఫ్ మైనస్. మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఈ ప్లస్ ని 2 టైమ్స్ ఎంత రాసాను ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ని రాశాను. అక్కడ ఉన్న నెంబర్ ఎంత 2 ఉంది. మరి 2 అంటే ఎంత 2 into 1. 2 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 2 into 1. అయితే ఇక్కడ కామన్ టర్మ్ చూడండి ఒకసారి 2 2 ఇంకేముంది ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఈ మైనస్ కూడా కామన్ చేసేస్తే మైనస్ ఎంత నెంబర్ ఇది 2 కామన్ చేశాను. ఇది 2 కామన్ చేశాను. మరి -2 కామన్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది x. ఇక్కడ మైనస్ పోయింది 2 పోయింది ఇంకేముంది ఇక్కడ -1. ఇప్పుడు రెండిట్లో కామన్ చూడండి ఒకసారి. ఫస్ట్ టర్మ్ లో x మైనస్ ఉంది. సెకండ్ టర్మ్ లో కూడా ఉంది x మైనస్ 1. x మైనస్ 1 కామన్ చేస్తే ఇంకేముంది చూడండి ఇక్కడ x మైనస్ 1 పోతే ఎంత ఇక్కడ x. ఇక్కడ x మైనస్ 1 చేస్తే ఎంత ఇక్కడ -2. సింబల్ కూడా ఇంపార్టెంట్. సింబల్ లో మీరు మైనస్ ప్లస్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా వేసేస్తారనుకోండి రాంగ్ అయిపోద్ది. అందువల్ల సింబల్ కూడా ఇంపార్టెంట్. మనం కామన్ చేసేటప్పుడు సింబల్ ఏమైనా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కానీ మైనస్ తీసాను. ఎందుకు తీసాను ప్లస్ అంటే 2 మైనస్ లో ఒక ప్లస్ అంటే 2 మైనస్ లో 2 మైనస్. ఇందులో మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్ కాబట్టి ఒక ప్లస్ లో మైనస్ పోతే ఇంకేమవుతుంది ఇక్కడ మైనస్ వచ్చింది. 2 2 మైనస్ అవుతుంది 1 టైం. देखो फाइनल గా నాకు ఏమొచ్చింది ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 వాల్యూస్ ఏమొచ్చినాయి x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. నాకు ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ 0 వాల్యూస్ కావాలి కాబట్టి ఆ 0 వాల్యూస్ చూడండి సార్ టు షో దట్ వాట్ ఇస్ చూడండి సార్ టు షో దట్ ఏంటి ఫ్యాక్టర్ లా x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ in the factor given polynomial is a factor of a polynomial is 2x power 4 minus 6x cube minus plus 3x square
plus 3x square plus 3x minus 2. ఏమన్నా ఇక్కడ చూడండి 2 షార్ట్ దట్ మనం ఎలా ప్రూవ్ చేయాలంట x square minus 3x plus 2 is a factor of అని చెప్పి ఇది ప్రూవ్ చేయాలి. కానీ నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు factor we have to దాని బదులు ఏం చేస్తున్నావు we have to దీని ఫ్యాక్టర్స్ వచ్చేది దీని ఫ్యాక్టర్స్ ఏంటి x minus 1 x minus 2 ఆల్రెడీ మనం ప్రూవ్ చేయాల్సింది ఇది ఫ్యాక్టర్ ని ప్రూవ్ చేయాలి. కానీ ఇది ఫ్యాక్టర్ ని ప్రూవ్ చేయడానికి మన దగ్గర డివైజబుల్ లేదు, దానికి సంబంధించిన డివిజన్ లేదు, అంటే డివిజన్ లేదు కాబట్టి నేను ఏం చేశాను ఇక్కడ ఫ్యాక్టర్స్ రాశాను. ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ని దాన్ని డివైడ్ చేయాలి. 2x minus 1 and x minus 2 are the factors of 2x power 4 minus 6x cube plus 3x square plus 3x minus 2. మ్యాటర్ రాసిన రైట్ పర్వాలేదు, కానీ మీకు ఐడియా ఉండాలని రాశాను. ఇక్కడ ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది బట్ డివిజిబుల్ ఇది అంటే ఫ్యాక్టర్ ఇది చెప్పాలి. కానీ ఈ ఫ్యాక్టర్ బదులు ఇదంతా మనకి స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి స్క్వేర్ టర్మ్ డివిజిబుల్ రాదు, మనకి రాదు కాబట్టి ఏం చేశాను ఇక్కడ ఫ్యాక్టర్స్ కింద రాశాను. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చిన ఈ x minus 1 x minus 2 ఏమని చెప్పాలి ఈజ్ ఏ ఫ్యాక్టర్స్ ఆఫ్ అంటే ఈ యొక్క గివెన్ పాలినామియల్ కి ఇవి ఏమని చెప్పాలి ఫ్యాక్టర్స్ అని చెప్పాలి. ఈ రెండు కూడా బోత్ ఫ్యాక్టర్స్ అయినాయికో అప్పుడు గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది కదా. ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా ఈ విధంగా చేంజ్ అయింది. ఈ ఈక్వేషన్ ఈ మోడల్ చేంజ్ అయింది. ఈ మోడల్ చేంజ్ అయినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఇది ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అవుతాయి. గివెన్ పాలినామియల్ కాబట్టి చూడండి సార్ ఏ విధంగా ప్రూవ్ చేస్తున్నా 0 of x minus 1 that implies x is minus 1 0 ఎంత 0 therefore x కూడా ఎంత 1 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. గివెన్ పాలినామియల్ ఉంది కాబట్టి మనం లెటర్ ఏం చేసుకున్నాం p of x కాబట్టి therefore p of 1 is equal to p of 1 కూడా ఎంత అవుతుంది 2 into 1 power 4 minus 6 into 1 cube plus 3 into 1 square minus plus 3 into 1 minus 2. ఏదైతే ఫ్యాక్టర్ అని చెప్పాలన్నావో దాన్ని 0 అని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 power 4 ఎంత 1 2 into 1 minus 6 into 1 power 4 3 ఎంత 1 minus plus 3 into 1 square ఎంత 1 3 1 are 3 minus 2 2 1 are 2 minus 6 1 are 6 plus 3 1 are 3 plus 3 into 2 cancel అయితే 2 3 into 2 cancel ఎంత వస్తుంది 3 లో into 2 cancel ఎంత వస్తుంది 1 వస్తుంది. 3 లో into 2 cancel ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు ఎడిషన్ చేద్దామా పాజిటివ్ వాల్యూస్ 2 plus 3 plus 1 2 plus 3 plus 1 ఎంత 6 6 minus 6 ఎంత అవుతుంది 0 అంటే ఏం చేస్తుంది p of 1 వాల్యూ 0 వచ్చింది. మరి p of 1 వాల్యూ ఎలా వచ్చింది 0 of x minus 1 కడితే x వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. రీప్లేస్ x by 1 చేసావు. రీప్లేస్ x by 1 చేస్తే ఆ p of 1 వాల్యూ వచ్చింది 0 వచ్చింది కాబట్టి therefore x minus 1 is a factor of ఏంటది p of x is a factor of p of x. another value ఎంత 0 of second day 0 of x minus 2 0 of x minus 2 వాల్యూ అవుతుంది that implies x minus 2 is equal to 0 that implies x is కూడా ఎంత అవుతుంది 2. ఈసారి సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే p of 2 is equal to p of 2 is కూడా ఎంత 2 into 2 power 4 minus 6 into 2 cube plus 3 into 2 square plus 3 into 2 minus 2 2 into 2 power 4 ఎంత 2 2 are 4 4 2 are ఎంత 8 8 2 are ఎంత 16 2 into 16 minus 6 into 2 cube 2 2 are 4 4 2 are ఎంత 8 plus 3 into 2 square ఎంత 2 2 are 4 plus 3 2 are ఎంత 6 minus 2. ఇక్కడ చూడమ్మా 2 16 ఎంత 32 6 8 ఎంత 48 plus 3 4 ఎంత 12 6 into 2 cancel అవుతే 4. ఇక్కడ అడిషన్ చేస్తే అవుతుంది 32 plus 12 ఎంత 44 44 plus 4 ఎంత 48 48 minus 48 మరి 48 minus 48 ఎంత 0. ఫైనల్ గా ఏమవుతుంది p of 2 వాల్యూ 0 అవుతుంది. మరి p of 2 వాల్యూ 0 అవుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది ఏదైతే మనం తీసుకున్నామో అది ఏమవుతుంది ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుంది. ఏంటంటే ఫ్యాక్టర్ x minus 2 is a factor of p of x is a factor of p of x. ఫైనల్ గా చూడండి మ్యాటర్
therefore x minus 1 and x minus 2 are factors of p of x. మరి x minus 1 x minus 2 are factors of p of x అన్నా ఒకసారి x minus 1 and x minus 2 ఎక్కడి నుంచి వచ్చినాయి గివెన్ క్వాంటిటీ డివిజన్ అందువల్ల ఏంటి therefore x square minus 3x plus 2 is a factor of p of x. ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఏ టర్మ్ ఇది బై ఫ్యాక్టర్ థీరం ఏ టర్మ్ నుంచి ఇది బై ఫ్యాక్టర్ థీరం therefore బై ఫ్యాక్టర్ థీరం ఎక్కడైతే నీకు రిమైండర్ వాల్యూ 0 వచ్చిందో ఈ రిమైండర్ వాల్యూ 0 వచ్చినప్పుడు అది ఏ టర్మ్ అప్లై అవుతుంది ఫ్యాక్టర్ టర్మ్ అప్లై అవుతుంది రిమైండర్ వాల్యూ 0 వస్తే ఫ్యాక్టర్ టర్మ్ ఏం చెప్తుంది ఆ ఏదైతే నువ్వు సబ్స్టిట్యూషన్ చేసిన 0 ఉందో ఆ 0 అయిన వాల్యూ అవుతుంది ఫ్యాక్టర్ అవుతుందని ఆల్రెడీ రిమైండర్ టర్మ్ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఇక్కడ మనకి ఏంటి ఎగ్జాంపుల్ 16 కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17 చూడండి ఎగ్జాంపుల్ 17 చూడండి factorize x cube minus 23x square plus 142x minus 120. చలో ఇక్కడ వాడి ఎగ్జాంపుల్ 7 ఏమన్నాయంటే ఈ వాల్యూకి ఫ్యాక్టర్స్ కావాలంట మరి ఇది క్యూబ్ ఉంది క్యూబ్ అంటే ఏంటి క్యూబిక్ పాలినామియల్ హోల్ పవర్ 3 ఉంది కదా ఏమవుతుంది క్యూబిక్ పాలినామియల్ మరి క్యూబిక్ అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి మరి ఇప్పుడు స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ కాబట్టి స్క్వేర్ టర్మ్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ వాల్యూ ఇంటూ కాన్స్టెంట్ చేసాం మరి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్రాసెస్ పని అవ్వదు ఎలాగో చూడండి ఒకసారి x cube minus 23x square plus 142x minus 120 is equal to ఇక్కడ లాస్ట్ కాన్స్టెంట్ మొదలెడతారు కాన్స్టెంట్ బిఫోర్ ఎంత కాన్స్టెంట్ వాల్యూ బిఫోర్ వాల్యూ ఎంత 142 ఉంది ఈ 140 ని 2 పార్ట్స్ చేస్తాను x cube minus 23x square plus 142 ఉంది ఈ 142 ని కాన్స్టెంట్ వాల్యూ ఎంత 120 ఉంది ఈ కాన్స్టెంట్ వాల్యూ కామన్ రావాలి మరి మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రీవియస్ చూసారు మీరు అంతకుముందు సమాధానం ఏదైనా చెప్పినట్టు x square minus 3x plus 2 చెప్పినట్టు ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 2 దాని బిఫోర్ వాల్యూ కూడా ఎంత వచ్చింది 2x వచ్చింది దాని బిఫోర్ వాల్యూ కూడా 2x ఎందుకు వచ్చిందంటే ఆ మోడల్ లో కంపల్సరీ ఏం రావాలి అక్కడ 2 అనే కాన్స్టెంట్ వస్తేనే కామన్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ కాన్స్టెంట్ అంతా 120 కాన్స్టెంట్ 120 కాబట్టి ఈ 142 ని 120 ప్లస్ రాస్తాను ఆ కాన్స్టెంట్ ఎంత వస్తుంది ఇక్కడ ఈ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ ఇది 22x ప్లస్ 120x ఆ 142 ఎంత వస్తుంది ఇక్కడ 20 plus 120 22 plus 120 22 plus 120 ఎంత అవుతుంది 142 మరి 22 plus 120 కాబట్టి 22 plus 120 వల్ల 142 అవుతుంది కాబట్టి కానీ ఇక్కడ మనకు 120 కామన్ రావాలి 120 కామన్ రావాలంటే లాస్ట్ వాల్యూ కంపల్సరీ ఎంత ఉండాలి 120x ఉండాలి అందుకే ఈ 142 ని 2 పార్ట్స్ చేశాను అంటే 2 పార్ట్స్ 22x ప్లస్ అనదర్ వాల్యూ ఎంత 120x ఈ కాన్స్టెంట్ ఎంత మైనస్ 120 ఇక్కడ బాగుంది మరి ఇక్కడ చూడండి నేను చెప్పింది ఏంటి కాన్స్టెంట్ బిఫోర్ టర్మ్ ఆ విధంగా చేసాం ఇప్పుడు ఇక్కడ ఏంటి x టర్మ్ ఉంది ఈ x టర్మ్ బిఫోర్ ఎంత ఇక్కడ x స్క్వేర్ ఈ x టర్మ్ కి బిఫోర్ వాల్యూ x స్క్వేర్ కాబట్టి ఈ x స్క్వేర్ టర్మ్ ఎంత ఇక్కడ 23 ఉంది మరి x స్క్వేర్ టర్మ్ 23 ఉంటే ఇందులో దానికి నెక్స్ట్ వాల్యూ ఎంత 22 ఉంది మరి 22 వచ్చిన రాయాలంటే ఏమవుతుంది x క్యూబ్ మైనస్ ఈ 23 ని 2 పార్ట్స్ చేశారు ఏంటది 22 ప్లస్ 1 అయితే 22 ప్లస్ 1 లో మనకి ఏది బిఫోర్ ఉండాలి ఇక్కడ మనకి 22 ఉంది కాబట్టి దాని నెక్స్ట్ వాల్యూ ఎంత కావాలి 22 కావాలి కాబట్టి దాని వస్తుంది ఇక్కడ 1 ప్లస్ 22 ఆ వాల్యూ వేసారు ఇక్కడ 1 ప్లస్ 22 కాకపోతే ఇక్కడ ఏమో ప్లస్ ఉంది కాబట్టి 2 వాల్యూస్ కి ప్లస్ ఇచ్చేసాం
ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఎడిషన్ కి ఏమి ఉండాలి ప్లస్ ప్లస్ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది మైనస్ మరి మైనస్ వచ్చిందంటే ఎడిషన్ కూడా ఉండాలి మైనస్ మైనస్ ఉండాలి కాబట్టి మైనస్ 1x స్క్వేర్ మైనస్ 22x స్క్వేర్ ప్లస్ 22x ప్లస్ 120x మైనస్ 120 ఈ విధంగా మొత్తం పార్ట్స్ చేశాను ఎలా చేశాను చూసారా ఫస్ట్ కాన్స్టెంట్ చూడండి కాన్స్టెంట్ అంటే 120 కాబట్టి దాని బిఫోర్ టర్మ్ 120 ప్లస్ రావాలి 120 ప్లస్ అంటే ఎంత 22 ప్లస్ 120 నెక్స్ట్ ఇక్కడ 22 ఉంది దాని బిఫోర్ ఎంత 23 దాని బిఫోర్ వాల్యూ 23 కాబట్టి అదే కూడా 22 రావాలి ఎలా రాయాలి 1 ప్లస్ 22 మరి 1 ప్లస్ 22 లో ఇక్కడ ఏ సమ్ ఉంది మైనస్ ఉంది అంటే మైనస్ 1 మైనస్ 22 ఇప్పుడు పార్ట్స్ చేయాలి సార్ ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి కదా x క్యూబ్ x స్క్వేర్ x క్యూబ్ అంటే x into x స్క్వేర్ x క్యూబ్ అంటే ఏంటి x into x స్క్వేర్ మరి x స్క్వేర్ అంటే 1 into x స్క్వేర్ ఇప్పుడు ఈ రెండిట్లో హైయెస్ట్ ఎంత x క్యూబ్ హైయెస్ట్ వాల్యూ సెపరేట్ చేయాలి తప్ప లోయెస్ట్ వాల్యూ ఎందుకు మనకి x క్యూబ్ లో x into x స్క్వేర్ రాసాం ఇదేమో 1 టైం ఇది 2 టైం 1 into 2 టైం ఎంత 3 టైం కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ ఉండాలి 2 టైమ్స్ ఇంకా కోఎఫిషియంట్ ఎంత రాయాలి 1 రాయాలి 1 into x స్క్వేర్ ఇక్కడ కామన్ టర్మ్ ఎంత ఇందులో x స్క్వేర్ కామన్ టర్మ్ ఎంత ఇక్కడ x స్క్వేర్ కామన్ తీశారు x స్క్వేర్ కామన్ పదం ఎంత ఇక్కడ x స్క్వేర్ కామన్ పదం ఎంత ఇక్కడ x స్క్వేర్ పదం ఎంత ఇక్కడ x మైనస్ ఇక్కడ x స్క్వేర్ పదం ఎంత 1 నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ ఉన్నామా ఈ 2 టర్మ్స్ లో కూడా ఏమన్నా ఇక్కడ టర్మ్స్ ఉంటాయి సార్ మైనస్ 22x స్క్వేర్ ఉంది ప్లస్ 22x ఉంది మరి రెండిట్లో కామన్ రావాలి కదా మరి రెండిట్లో కామన్ రావాలంటే ఏం చేసాం చూడండి ఇక్కడ ఈ 22 అలా ఉంది మైనస్ 22 ఇంటూ x స్క్వేర్ అంటే x ఇంటూ x స్క్వేర్ అంటే ఎంత x ఇంటూ x మరి ఇక్కడ ప్లస్ 22 ఉంది కానీ నాకు ప్లస్ లో ఏం కావాలి మైనస్ కావాలి ప్లస్ లో మైనస్ కావాలి కాబట్టి మైనస్ హాఫ్ మైనస్ 22 మైనస్ హాఫ్ మైనస్ 22 x ప్లస్ ఇప్పుడు రెండిట్లో కామన్ తీయనమా ఇదిగో మైనస్ 22 మైనస్ పోయింది 22 పోయింది ఇక్కడ x ఉంది ఇక్కడ కూడా ఉంది x ఫైనల్ గా ఏమొచ్చింది మైనస్ 22x వచ్చింది ఏమొచ్చింది ఇక్కడ నాకు మైనస్ 22x కామన్ చేస్తే ఈ మైనస్ 22x పోతే ఎంత ఇక్కడ x ఇక్కడ ఒక మైనస్ క్యాన్సిల్ అయింది ఇంకేముంది అక్కడ మైనస్ ఇంకేముంది అక్కడ ఆల్రెడీ 2 టర్మ్స్ కూడా పోయినాయి ఈ 2 టర్మ్స్ పోయినాయి కాబట్టి ఇంటూ ఎంత ఉంది ఇక్కడ 1 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మొత్తం 22x కూడా పోతే దాని ప్లేస్ ఏం యూజ్ చేయాలి ఇంకా 1 యూజ్ చేయాలి ఏంటో సింబల్ ఇది మైనస్ ప్లస్ ఈ 2 టర్మ్స్ ఉన్నామా 120x ఉంది 120 ఉంది అయితే 120x కదా రాయొచ్చు 120 into x రాయొచ్చు మరి 120 అంటే 120 into 1 120x లో 120 into x రాయొచ్చు మరి ఓన్లీ 120 అయితే 120 into 1 ఈ రెండిట్లో కామన్ వచ్చే వాల్యూ ఎంత 120 కామన్ వచ్చే వాల్యూ ఎంత 120 ఆ 120 తీసేస్తే ఇక్కడ 120 పదం ఉంది కదా x మైనస్ 120 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 1 మీరు ఆల్రెడీ అన్ని చూసారు మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇవాళ ఏంటి ఐడియా ఏదైతే మనం కామన్ తీసుకున్నప్పుడు ఉన్నదో ఆ నెక్స్ట్ టర్మ్ కంపల్సరీ ఉంది x - 1 x - 1 x - 1 అంటే అన్నిటిలోనే ఉంది ఇక్కడ x - 1 ఉంది x - 1 ఉంది x - 1 ఉంది ఆ x - 1 కామన్ తీసేస్తే ఇంకేముంది ఇక్కడ x - 1 క్యాన్సిల్ అవుతే x స్క్వేర్ ఇక్కడ x - 1 క్యాన్సిల్ అవుతే మైనస్ 22x ఇక్కడ x - 1 క్యాన్సిల్ అవుతే ప్లస్ 120 ఇక్కడ ఏమొచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కానీ మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం చెప్పాను ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలో x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1 x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 1 కాబట్టి 1 into x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 120 x స్క్వేర్ ని 1 into x స్క్వేర్ రాసావు మైనస్ 22x రాసావు ప్లస్ 120 ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1 into కాన్స్టెంట్ 1 into కాన్స్టెంట్ ఎంత 1 into కాన్స్టెంట్ అంటే 120 1 into 120 మరి 1 into 120 ఎంత 120 వచ్చింది మరి 120 అనే ఫ్యాక్టర్స్ వాల్యూ రావాలంటే ప్రోడక్ట్ కావాలి కదా ఫ్యాక్టర్స్ ఏంటి 120 ఫ్యాక్టర్స్ 120 ఫ్యాక్టర్స్ ఏంటంటే 430 దా ఫస్ట్ ఏంటి 430 దా ఇంకోటి కూడా ఉంది 260 దా నెక్స్ట్ 340 దా నెక్స్ట్ 5 4 టేబుల్ నుంచి వచ్చింది మరి 2 టేబుల్ వచ్చింది 3 టేబుల్ వచ్చింది 4 వచ్చింది 5 కూడా వస్తుంది 5 టేబుల్ లో 524 524 ఎంత 120 6 టేబుల్ లో 620 620 ఎంత 120 నెక్స్ట్ 8 టేబుల్ చూస్తే 815 దా
8 టేబుల్ తర్వాత నెక్స్ట్ ఏ టేబుల్ ఉంది ఇంకా 10 టేబుల్ ఉంది 10 టేబుల్ 10 12 సరే 8 టేబుల్ తర్వాత 9 టేబుల్ ఉంది కదంటే 9 టేబుల్ 120 రాదు మనకు వచ్చే టేబుల్ చూడాలి తప్ప రాని టేబుల్ ఎందుకు ఇక్కడ ఓన్లీ 120 వచ్చే టేబుల్స్ లో 260 జార్ 340 జార్ 430 జార్ 524 జార్ 620 జార్ 815 జార్ 1012 జార్ ఇక్కడున్న పేర్స్ లో వాడు అడిగింది ఏంటి మల్టిప్లికేషన్ చేస్తే 120 రావాలి మల్టిప్లికేషన్ చేస్తే 120 రావాలి కానీ ఎడిషన్ చేస్తే ఆ ఎడిషన్ వాల్యూ ఎంత రావాలి 22 రావాలి ఎడిషన్ చేస్తే 22 వచ్చే వాల్యూస్ ఏంటి పేర్స్ లో 2 + 6 2 + 60 ఎంత 62 ఇది సాటిస్ఫై అవ్వలేదు నెక్స్ట్ 3 + 40 43 ఇది సాటిస్ఫై అవ్వలేదు 4 + 30 34 ఇది సాటిస్ఫై అవ్వలేదు 5 + 24 29 ఇది సాటిస్ఫై అవ్వలేదు 6 + 20 26 ఇది సాటిస్ఫై అవ్వలేదు 8 + 15 23 ఇది సాటిస్ఫై అవ్వలేదు కానీ 10 + 20 ఎంత 10 + 12 10 + 12 ఎంత అవుతుంది 22 ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో ఏది సూటబుల్ గా మనం తీసుకోవాలి ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి 7 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కానీ 7 ఫ్యాక్టర్స్ లో ఈ 10 12 జార్ 10 12 జార్ ఎంత 120 అవుతుంది 10 12 జార్ 120 10 + 12 ఈక్వల్ ఎంత 22 కాబట్టి ఈ పేరు యూజ్ చేస్తాను x - 1 ఇంటూ ఏమైంది ఇక్కడ x² మైనస్ దీని 2 పార్ట్స్ చేసే ఎంత పార్ట్స్ 10x - 12x + 120 ఇక్కడ కూడా యూజ్ చేస్తే x - 1 ఇంటూ ఇక్కడ x² 10x x² 10x ఎలా అయితే చెప్పాను కదా x² అంటే x into x x² అంటే x into x 10x అంటే మీనింగ్ ఏంటి 10 into x 10 into x లో కామన్ టర్మ్ ఎంత x x కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది x సింబల్ ఏంటి మైనస్ ఇక్కడ x క్యాన్సిల్ ఎంత 10 ఇక్కడ ఒక పార్ట్ వచ్చింది నెక్స్ట్ ఉండమా నెక్స్ట్ -12x ఉంది -12x + 120 -12x ఎంత రాయొచ్చు -12 into x -12x ఎంత -12 into x ఇక్కడ మైనస్ చూడండి ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది నాకు మైనస్ కావాలి కాబట్టి మైనస్ ఆఫ్ ఎంత మైనస్ 120 ఎంత రాయొచ్చు 10 12 జార్ 120 ఎంత రాయొచ్చు 10 12 జార్ ఈ రెండింటి కామన్ టర్మ్ ఎంత -12 ఇక్కడ కూడా -12 -12 కామన్ చేస్తే -12 కామన్ చేసేసాను ఇంకేముందో చూడండమ్మా ఇక్కడేమో -12 పద్ధతి ఉంటుంది ఇక్కడ x మైనస్ ఇక్కడ అందులో మైనస్ పద్ధతి ఇంకేముంది ఇక్కడ -12 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 10 దీనికి చూడండమ్మా x - 1 ఇంటూ ఫ్యాక్టర్స్ చూడండి ఇక్కడ రెండింటి కామన్ ఎంత x - 10 x - 10 ఈ x - 10 కామన్ ఉంది కాబట్టి x - 10 ఇంటూ ఇక్కడ x - 10 పద్ధతి ఉంటుంది ఇక్కడ x ఇక్కడ x - 10 పద్ధతి ఉంటుంది ఇక్కడ -12 ఇది ఫైనల్ గా మనకు వచ్చే ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చెప్పినా ఇప్పుడు ఎన్న వాళ్ళకి అర్థమవుద్ది మీరు వినకుండా కూడా ఓన్ గా చేద్దారనుకుంటే మనకి ఏం పని అవుతుంది అంటే ఇది ఒక్క సమయం ఏంటంటే మనకి ఇక్కడ కనబడింది బాగా ఉంది మరి చెయ్యాలి కదా కానీ ఎక్సైజ్ మరి ఎక్సైజ్ చేయనప్పుడు ఇక్కడ పార్ట్ ఏదైతే నేను ఈ విధంగా సెపరేట్ గా చెప్పానో ఆ పార్ట్ అంతా కూడా కొంచెం సార్ అబ్జర్వ్ చేయండి ప్లస్ ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క టాపిక్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది చూడండి ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఎక్సైజ్ 2.4 రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం